మనల్ని ఎవరన్నా ఫంక్షన్‌కి పిలిస్తే, లేదా ఎవరో చనిపోయినప్పుడు పిలిస్తే మనం వెళ్ళలేకపోతున్నాం. అసలు వెళ్ళకపోతే వాళ్ళతో ఏమి మాట్లాడకపోతే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటది. సన్నిహితులైనా, స్నేహితులైనా ఇట్లాంటివి. శత్రువులకి అయితే ఎళ్ళం గదా మనం. అట్లాంటప్పుడు ఏం జేస్తాం ఫోను జేసి, నేను సో అండ్ సో పరిస్థితుల్లో చిక్కుకొనున్నాను, రాలేకపోతున్నాను. నేనెక్కడో లాంగ్‌లో ఉన్నాను. అక్కడికొచ్చేటప్పటికి కార్యక్రమం జరిగిపోతుంది. కాబట్టి రాలేకపోతున్నాను. ఏదో ఒక మనం వివరణ చెప్తాం. దాన్ని అవతలోళ్ళు మన మీద పాజిటివ్‌గా ఉంటే పర్లేదు, పర్లేదంటారు. లేదంటే షాక్ అని ఫీలవుతారు. అది బయటికనరు. లోపలే అనుకుంటారు. ఇప్పుడు ఇరాన్‌లో పెజెష్కియాన్‌కి అధ్యక్షుడికి తాజాగా నరేంద్ర మోడీ ఫోను జేశారు. ఏమని అంటే, యుద్ధ వాతావరణం ఇప్పుడు మళ్ళీ బలపడి మళ్ళీ కంట్రోల్ అవ్వాలి అంటే, మీరిద్దరూ సంయమనంతో ఉండండి. ఓ పక్కన కొమైనీ అంత్యక్రియల వ్యవహారం ఉంది. అది బాధ్యతగా చెయ్యండి. మా దేశం నుండి ప్రతినిధి బృందాన్ని గూడా పంపుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ అనవసరమైనటువంటి మాటలతో, అనవసరమైనటువంటి రప్చర్ చేసుకోవద్దు. శాంతియుతంగానే మాట్లాడుకోండి అన్నటువంటి విషయం తాజా దోహా చర్చలు జరుగుతుండగా మోడీ ఫోను చేయడం అన్నది కీ పరిణామం.